శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేస్తాను. ముందుగా ఈ వారం గోచారం 4 ఫిబ్రవరి 2024 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు వర్తిస్తాయి. మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో శుక్రుడు కుజుడు, మకర రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. కొద్దిపాటి సమస్యలను మాత్రం ఖచ్చితంగా అధిగమించాల్సి ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు ప్రారంభించడానికి గాని అవి పూర్తి చేయడానికి గాని ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, పరిస్థితులు, పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం ఒకానొక సందర్భంలో ఒక శుభకార్యం ఉంది, కాస్తంత వచ్చి చేదోడు వాదోడుగా నిలబడచ్చు కదా, పెద్దరికం తీసుకొని మా కాస్త సలహాలు ఇవ్వచ్చు కదా అన్న నేపథ్యంలో మీరు కొంతమందిని అడగటము, వాళ్ళ నుంచి తిరస్కరణ అనేది ఏర్పడటము, మీ సాయశక్తులారా మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది మీరే కష్టపడి పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితులు రావటం అనేది ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాలలో అవతల వ్యక్తులు కష్టపడుతున్నప్పటికీ కూడా చెలించకుండా నిలకడగా నిక్కచ్చిగా నిలబడే వాళ్ళు మీకు తారసపడతారు. సాధ్యమైనంత వరకు వీళ్లతో కాస్తంత దూరంగా ఉండండి. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మాత్రం గొడవలు, విభేదాలకు మాత్రం ఎక్కువగా ప్రాముఖ్యతను మాత్రం ఇవ్వవద్దు. విదేశాలలో ఉన్న వారికి చేదు అనుభవాలు ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిపూర్వకంగా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు సమపాలల్లో ఉన్నారన్న విషయాన్ని గ్రహించుకొని మెలగగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. అంటే ఎంతైతే మనం నిరుత్సాహానికి గురవుతున్నామో అంతే ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మనం ఉండవచ్చు. మనల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. అది ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అన్నది మనం కొన్ని చర్చించకుండా ఉంటే బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. కొన్ని తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఆశిస్తున్నటువంటి రా మెటీరియల్ రాకపోవడం అనేక రకాల సమస్యలకి కారణం అవుతుంది. సంఘంలో మనకు మంచి మర్యాద గౌరవం ఉంది. మన కుటుంబాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి కొంతమంది కాసుకొని కూర్చొని ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు. శత్రువర్గం బలోపేతం అవుతోంది, కానీ మనం వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాము, మనం నిస్సహాయ స్థితిలో ఉన్నామన్న నేపథ్యంలో పరిస్థితులు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. నిద్రభంగం వాటిల్లే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. పాత వాహనాన్ని అమ్మివేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. మంచి ధర ఉంటుంది. ఆయా సమయానికి తగినటువంటి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వస్తున్నటువంటి ధనంతో, ఆకస్మిక ధనంతో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవో కూడా మీరు ముందస్తుగానే ఆలోచించుకొని ఉండటం అనేది కొంతమందికి ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జాగ్రత్త వహించండి. క్రమశిక్షణని అతిక్రమించద్దు. ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళకి తగినటువంటి వేట అనేది పడుతుంది. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత 1 నెల 2 నెలలు రెస్ట్ తీసుకోవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. కానీ ఎగ్జామ్స్ ముందర మనం రెస్ట్ తీసుకోకూడదు. కష్టపడి శ్రద్ధతో చదవాలి. ఓవర్ గా స్ట్రెస్ కాకుండా సాధ్యమైనంత వరకు బ్యాలెన్స్డ్ గా ఉండగలిగితేనే అన్ని విధాలుగా బాగుంటుంది. ఇప్పటి నుంచే ఇది ప్రాక్టీస్ చేయగలిగితే ఉత్తరుత్తర ఏదైతే ఉద్యోగాలు, ఆ తర్వాత మన ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించినటువంటిది ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం అనేది నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలిక తైలంతో, ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మంచి అవకాశాలని, అభివృద్ధిని సాధించగలుగుతారు.
ఇంటికి నరదిష్టి యంత్రాన్ని ఉంచండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. కొన్ని రోజులుగా ఏవైతే సమస్యల్లో మనం ఉన్నామో ఆ సమస్యలకి మంచి పరిష్కారం అనేది లభిస్తుంది. దూర ప్రాంత బంధువుల నుండి ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, ఆశ్చర్యం కలిగించే శుభవార్తలు, ఆహ్వాన పత్రికలను అందుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం డబ్బుని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. కట్నకానుకల చెల్లింపు విషయంలో ధనం కన్నా కూడా వస్తు రూపంలో ఇస్తే బాగుంటుందేమో అన్న ఆలోచనలు ఎక్కువగా ప్రయోజనకరమైనటువంటి అంశాలకి తారసపడతాయి. అదే విధంగా ఒక వర్గానికి మనం దూరం అవ్వటానికి, మనల్ని విమర్శించడానికి ఇవి ఆస్కారం అవుతాయి. కొన్ని కీలకమైన సందర్భాలలో దూర ప్రయాణాలు అనివార్యంగా మారతాయి. కొన్ని మనం వెళితే గాని పనులు చక్కబెట్టుకోలేము, పూర్తి కావేమో అన్న ఆలోచనలు ముడిపడతాయి. వస్తు వాహనాల విషయంలో జాగ్రత్త వహించండి. మార్పులు చేర్పులు ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ₹1 అటో ఇటో అయినప్పటికీ మన సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒకానొక స్థలం ఉంది, దాన్ని కాస్తంత అభివృద్ధి చేసుకోగలిగితే రెంట్ కానీ ఏదో ఒక రూపంగా మనకు అభివృద్ధి అనేది ఉంటుంది. కొంత ఆదాయాన్ని మనం సమకూర్చుకోగలుగుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ముడిపడతాయి. స్థిరాస్తి సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలలో అయిన వాళ్ళ సహాయ సహకారాలను మీరు పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు. ఊర్లో ఉన్నటువంటి స్థలాలు, పొలాలకు సంబంధించి కట్టుదిట్టమైనటువంటి బౌండరీలు ఏర్పాటు చేసుకోవాలి. నా స్థలం మీద కొంతమందికి చూపు ఉంది, కాస్త మనం జాగ్రత్త వహిస్తేనే బాగుంటుందన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. పురుగు మందు విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి. మనం అనుకుంటున్నటువంటిది ఒకటి, అక్కడ జరగబోయేది మరొకటి కావచ్చు. ఈ పంట పొలాలకు సంబంధించి మనం ఏవైతే కార్యక్రమాలు, మనం వస్తువులు వాడుతున్నామో ఆయా పద్ధతులు, విధానాలు మనకు పూర్తిగా అవగాహన ఉంటే సరే ఉంది. లేదా వీటి గురించి అవగాహన ఉన్న వాళ్ళని సంప్రదించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. పంట చేదాటే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి లేకుండా, శత్రువర్గం ఎక్కువ బలంగా ఉండి ఎన్నో రకాలైనటువంటి కృత్రిమమైనటువంటి సమస్యల్ని సృష్టించి వేధిస్తున్నారో ఈ యొక్క పరిస్థితులు ఉన్నవాళ్ళు సుదర్శన పాశుపత హోమాన్ని జరిపించండి. అన్ని విధాలుగా ప్రయోజనకరమైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు. ఆర్థిక విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు కుబేర అష్టోత్తరాన్ని చదవండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో ఇంట్లో ప్రతిరోజు నిత్య దీపారాధన జరిపించండి. ఆరావళి కుంకుమతో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి కుంకుమార్చన జరిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. దూర ప్రాంత బంధువుల నుండి రకరకాలైనటువంటి సమస్యలు ఏర్పడే విధంగా ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. కొన్ని సందర్భాలలో మనం బంగారం తాపడంతో మనం విగ్రహాన్ని చేయించి ఇచ్చినప్పటికీ అవతల వాళ్ళను మనం తృప్తిపరచలేము అన్న ఈ చిన్న విషయాన్ని గ్రహించుకోగలిగితే ఎన్నో రకాల సమస్యలకు కానీ, మన మానసిక వేదనకు కానీ మంచి పరిష్కారం లభిస్తుంది. మనం ఎంత ఇచ్చినా సంతోషపడని వాళ్ళకి మనం ఎంతైతే ఇవ్వగలుగుతామో అంత మాత్రం ఇస్తే సరిపోతుంది. మన శక్తి సామర్థ్యాలకు మించి మనం అనవసరమైనటువంటి అప్పులు చేసి మరి వాళ్ళని తృప్తిపరిచే ప్రయత్నం చేయడం ద్వారా మనం నష్టపోవడం తప్ప, మనం బాధపడడం తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గ్రహించండి. భార్యాభర్తల మధ్యలో విభేదాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ఇంత క్రితం నుంచే ఈ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ రోజున కోర్టును ఆశ్రయించడం గాని, పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం గాని సంభవించే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు సానుకూలపడతాయి. రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి కార్యక్రమాలు
అనుకూలంగా మారతాయి. కొన్ని సందర్భాలలో మనం అనుకున్నటువంటి చెల్లింపులు చలాన్లు ఒక తీరుగా ఉండవచ్చు, ఆఖరి నిమిషంలో మారే అవకాశం ఏర్పడుతుంది. అక్కర్లేనటువంటి పెనాల్టీలు ట్యాక్సులు కట్టే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఉద్యోగ నిమిత్తం కాస్తంత అసంతృప్తి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. కొంతమంది సలహాలు సూచనలని మీ దృష్టిలో ఉంచుకొని దానికి తగినటువంటి ప్రణాళికలు వేయగలుగుతారు. ఒకానొక సందర్భంలో మనం ఒక నిర్ణయం తీసుకున్నాము, దాని ద్వారా మనకి ఏమాత్రం ప్రయోజనం గాని ఉపయోగం గాని లేదు. ఈ రోజున ఒక పెద్ద మనిషి ఒక మంచి సలహా ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు కొన్ని మార్పులు తీసుకొద్దాము, దీని ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అన్న ఆలోచనలు ముడిపడతాయి, కార్యరూపం దాలుస్తాయి, మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఈ రాశి నుండి భాగ్యస్థానంలో ఉన్న శని, లాభస్థానంలో ఉన్న గురువు గురుముఖంగా ఇచ్చేటువంటి ఆదర్శవంతమైనటువంటి అభిప్రాయాలు కావచ్చు, సలహాలు కావచ్చు, ఒకానొక సందర్భంలో మనకన్నా వయసు వ్యత్యాసం ఎక్కువగా కానీ తక్కువగా ఉన్న వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడటం, వాళ్ళ సలహాలు సూచనలు మనకెంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారే అవకాశం ఉంది. కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు సమస్యలు పెరిగే విధంగా ఉంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. నిద్రభంగం వాటిల్లే విధంగా పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాస్తంత అసంతృప్తి నెలకొనే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా చదవటం అనేది సూచించడమైనది. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామాలను చదువుతూ గోమతి చక్రాలతోటి శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి ఈ యొక్క గోమతి చక్రాలని సమర్పించి వీటి మీద ఆరవళి కుంకుమతో కుంకుమార్చన చేయండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి. వ్యాపారస్తులు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలిక గుగ్గిలంతో దైవికం పొడితో ధూపం వేయండి. క్రమం తప్పకుండా ఈ యొక్క నేపథ్యంలో చేసే పనుల ద్వారానే ఆకర్షణ శక్తి కలుగుతుంది, నరదిష్టి తొలగిపోతుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి తీసుకెళ్లి వాహనానికి పూజ జరిపించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. దూర ప్రాంత బంధువుల నుండి రకరకాలైనటువంటి విమర్శలు, సలహాలు, సూచనలు రావటం, మనకు అవి ఒప్పుకోవాలని కానీ అవి ఆచరించాలని కానీ ఏమాత్రం ఇష్టత ఉండదు. అయినప్పటికీ కూడా వాళ్ళ నయానా భయాన చేసేటువంటి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ద్వారా అయిష్టతతోనే కొన్ని కార్యక్రమాలు అనేవి మనం మొదలు పెట్టడము, వాళ్ళ నేపథ్యంలో వాళ్ళ అభిప్రాయాలకు తగ్గట్టుగా మన యొక్క ప్రవర్తన ఉండటం అనేది కాస్తంత బాధాకరమైనటువంటి విషయం. కొన్నాళ్ళు ఇలా గడుపుదాము, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. తల్లిగారి ఆరోగ్య విషయంలో తల్లి తరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో మనకు పదవి ప్రాప్తించకపోవడం, కనీసంలో కనీసం ఒక గుర్తింపు అనేది రాకపోవడం అనేది కాస్తంత నిరాశ కలిగించే అంశంగా మారుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఎంతో భయము, ఆందోళన, రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు వాటిని కంట్రోల్లో ఉంచుకొని మీరు ముందుకు వెళ్ళటం కోసం చేసే ప్రయత్నాలు మాత్రమే మీకు ప్రయోజనాలను అందిస్తాయి. అతిగా ఆలోచించి బాధపడడం ద్వారా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఈ రోజు వస్తున్నటువంటి అవకాశాలను కూడా వదిలేసుకునే పరిస్థితి, నిస్సహాయ స్థితికి దిగజారిపోయే అవకాశం ఉంటుంది. వ్యాపార నిమిత్తం సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించే విషయాలు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాము, డైరెక్ట్ గా ప్రొక్యూర్ చేసుకుందాము అన్న ఆలోచనలు
అంతంత మాత్రంగా ఉండొచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఎన్నో వెతుకుతున్నాము, ఎన్నో చూస్తున్నాము, కాలం బాగుందంటున్నారు కానీ ఒక్కటైనా కూడా మనకి మంచిగాను అనుకూలంగా లేదే. ఏ రోజుకైనా మనం ఒక ఇంటిని ఏర్పరచుకోగలుగుతామా, మనకంటూ ఆ భాగ్యం ఉందా లేదా అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. మన డబ్బులు వేరే వాళ్ళ దగ్గర ఉండిపోయాయి, లేదా ఎప్పుడోనే కొనుక్కొనే వాళ్ళము, బాగుండే వాళ్ళము అన్న విధంగా మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. సంతాన విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. కొన్ని కార్యక్రమాల నిమిత్తం డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరాన్ని, కాలభైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. ధైర్యం అనేది పెంపొందుతుంది. దీని ద్వారా మనం ఏదైతే ఎగ్జామ్స్ ని ధైర్యంగా ఎదుర్కొని రాయగలుగుతామో, భయపడకుండా, బాధపడకుండా, మనం అనుకున్నటువంటి రిజల్ట్ రాలేదేమో అన్నటువంటి ఆలోచనలతో వెళ్లకుండా ఈ యొక్క కాంబినేషన్ తో కూడుకున్నటువంటి అష్టోత్తరాలు, అష్టకాలు మనకు రావాల్సినటువంటి విజయానికి బాట వేయగలుగుతాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో స్వామివారికి సింధూరం పూజ జరిపించి ఈ సింధూరాన్ని నుదుటిన ధరించండి. అనేక రకాల సందర్భాలలో ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రయోజనాలు మాత్రం శూన్యంగా ఉన్నప్పుడు మన్యుపాష్పత హోమాన్ని గాని, శ్రీ ఆంజనేయ పాష్పత హోమాన్ని గాని జరిపించి చూడండి. విజయం మీ సొంతం అవుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకోని సంఘటనలు ఏర్పడటం, తీవ్రమైనటువంటి క్షోభ అనుభవించే విధంగా పరిస్థితులు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. ఒకానొక సందర్భంలో మనం ఒక వ్యాపారం మొదలు పెట్టాము, అన్ని విధాలుగా బాగుంటుంది అనుకున్నాము, కానీ ఈ రోజున మాత్రం అట్టడుకెళ్ళిపోతున్నాము. ఏ మాత్రం పనులలో పురోగతి లేదు. ఒక్క పని ముందుకు కదిలినా మనకెంతో కొంత ప్రయోజనం వస్తుంది, అప్పుల మీద అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు, భావోద్వేగాలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అనుకోని ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అపశృతులు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతాన పురోగతికి సంబంధించి ఒకానొక శుభవార్తను వినగలుగుతారు. ఇది మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. వ్యాపారాన్ని ప్రారంభించాలనుకొని అనేక రకాల సందర్భాలలో నుండి రకరకాల సమస్యలు ఎదురవటము, వ్యాపారాన్ని ప్రారంభించలేకపోవడం ఒక ప్రారంధ కర్మగా మారే విధంగా ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. కొన్ని కీలకమైన సందర్భాలలో సహచర బృందం కావచ్చు, కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, సరిగ్గా లేకపోవటం వలన అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సేల్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు సక్రమంగా పనిచేయకపోవడం మనకు శాపంగా పరిణమించే అవకాశం ఉంది. ఈ విషయాలలో వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వకుండా క్రమశిక్షణతో పనిచేసే వాళ్ళను మాత్రమే ఉంచుకొని పని చేయించుకోగలిగితే వ్యాపారంలో నష్టాలు బాట కాకుండా ఆదాయాల బాటను నడవగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. కొన్ని సందర్భాలలో మన శక్తి సామర్థ్యాలకు మించి మనం చేస్తున్నప్పటికీ కూడా మనకి ప్రయోజనాలు వస్తాయనుకున్నప్పుడు మీరే స్వయంగా ఉండి మీ యొక్క పర్యవేక్షణలో మీ వ్యాపారాన్ని మీరు నిలబెట్టుకోవడం కోసం చేసే పనులు, కార్యక్రమాలు, శ్రమ మీకు అండగా నిలబడతాయి. మీరు ఊహిస్తున్నటువంటి స్థాయిలో ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఇది క్రమ పద్ధతుల్లో మాత్రమే అందుతుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ రోజున వెళ్ళాము, నిలబడ్డాము, బాగా మన పర్యవేక్షణలో మన పిల్లలందరూ బాగా పనిచేశారు, వ్యాపారం జరిగింది, మళ్ళీ రేపు అవసరం లేదులే అన్నటువంటి నిర్లక్ష్యం మాత్రం తగదు. ఇది గ్రహించండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకి కాలం అంతంత మాత్రంగా ఉంది. కష్టపడి క్రమశిక్షణతో చదువుకుంటే మాత్రమేనే మీకు విజయం అనేది సంప్రాప్తిస్తుంది.
ఎన్నో రకాల అడ్డుకట్టలు అనేవి ఉన్నాయి. ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. డిప్రెషన్ కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. రిజల్ట్ పాజిటివ్ గా వచ్చినా నెగిటివ్ గా వచ్చినా సాధ్యమైనంత వరకు ఏ నిమిషానికి ఎలా ప్రవర్తించాలో మనం ఆ నిమిషానికి అలా ప్రవర్తిస్తే చాలు అన్న ఈ విషయాన్ని గ్రహించండి. కష్టపడి మనం చదువుకోగలిగితే, మనకంటూ విద్వత్తు ఉంటే, ఒక ఎగ్జామ్ లో మార్కులు రాకపోయినా మరొక ఎగ్జామ్ లో మార్కులు వస్తాయి. మంచి రిజల్ట్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. ఒకవేళ శత్రువులతో అధికంగా సమస్యలు ఎదుర్కొంటున్నా, మనం ప్రారంభించినటువంటి పనులలో అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నా మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి. దీని ద్వారా ప్రయోజనాలు అనేవి సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార నిమిత్తం అనుకోని ఆటుపోట్లు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి. ఈ రోజున మనవాళ్ళు ఎవరో శత్రువర్గం ఎవరో సుస్పష్టంగా నిర్ధారణ అయిపోతుంది. దీనికి తగినటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు గాని ఆలోచనలు గాని మన దగ్గర ఉండకపోవడము, అంటే వస్తున్నటువంటి ఈ సమస్యకి మన దగ్గర పరిష్కారం అనేది ఉండదు. మనకి చేతగాక మనం వాళ్ళని అడగటం అనేది, వాళ్ళ సహాయం కోసం మనం నిరీక్షించడం అనేది చాలా దుస్థితిగా మారుతుంది. తీవ్రమైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. ముందస్తు జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా తీసుకోగలిగితేనే మంచి ప్రయోజనాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు మోయవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి. కొన్ని కీలకమైన సందర్భాలలో, ప్రత్యేకించి శుభకార్యాలలో సమస్యలు అధికంగా ఉండటం అనేది ఆశ్చర్యం కలిగించే విధంగా మారుతుంది. వివాహాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. గణపతికి ముడుపు కట్టుకున్న తర్వాత మాత్రమే వివాహ ప్రయత్నాలు చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అంతంతపు మాత్రపు ఫలితాలు మాత్రమే అంది వస్తాయి. అనుకోని ఆటంకాలు ఏర్పడటము, మీరు చేయాలనుకున్నటువంటి పనులు సకాలంలో సక్రమంగా పూర్తి చేయలేకపోవటము ఒక రకమైనటువంటి దౌర్భాగ్యంగా మారుతుంది. ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క సమస్యకి డబ్బులే మూల కారణంగా మారటం మీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నటువంటి విధంగా పరిణమిస్తుంది. నేను ఎంతో ఉన్నతంగా ఉందాం అనుకున్నాను, ఏ ఒక్కరోజు కూడా ఎదుటి వ్యక్తి ముందర చేజాతి ఆశించవలసినటువంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. కానీ ఈ రోజున యాచించే స్థితికి మనం వెళ్ళిపోతున్నాము. దీనికి మూల కారణం ఏంటి? ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎవరి వలన ఏర్పడ్డాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. నిద్రభంగం వాటిల్లే విధంగా ఉంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, సంతాన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. ప్రమాదాలు సూచిస్తున్నాయి, అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అంతంతపు మాత్రపు రిజల్ట్ మాత్రమే అందుకునే విధంగా ఉంది. సాధ్యమైనంత వరకు మీరు ఎంతవరకైతే చదవగలుగుతారో అంత డెడికేషన్ అనేది ఇవ్వటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయము. ప్లాన్ బి ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏదో అందరూ వెళుతున్నారు కదా, మనము అదే దారిలో వెళదాము, అందరూ వెళుతున్నట్టుగా వెళితేనే మనకు కూడా ఏదైనా బాగుంటుందన్న ఆలోచనలు మాత్రం మీకేమాత్రం ప్రయోజనాన్ని ఇవ్వవు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి కుబేర అష్టోత్తరం చదువుతూ ఆరావళి కుంకుమతో సుమంగళి పసుపుతో అర్చన జరిపించండి. చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి. అనుకోని సంఘటనలు ఏర్పడటం, వ్యాపార అమాంతం దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్లయితే మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి. వ్యాపారం తిరిగి అభివృద్ధి దిశలో నడుస్తుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణితో దైవికం పొడితో ఖచ్చితంగా ధూపం వేయండి. నరఘోష నుంచి బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార నిమిత్తం అనుకోని సంఘటనలు ఏర్పడటం, రకరకాలైనటువంటి వ్యక్తులు పరిచయాలు అవటం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రకమైనటువంటి విమర్శ చేయడం,
మీ కాస్త అసంతృప్తికి, బాధకి, భావోద్వేగాలకు కారణమవుతుంది. మనం ఎంతగానో కష్టపడుతున్నాము, శ్రమిస్తున్నాము, ఒకళ్ళంటే ఒకళ్ళు మనల్ని పొగిడే వాళ్ళు పక్కన పెట్టని, కనీసంలో కనీసం ప్రోత్సహించే వాళ్ళు కూడా లేరే అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి. సాధ్యమైనంత వరకు వ్యక్తిగతమైనటువంటి భావాలను పక్కన పెట్టి మీరు చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు చేసుకుంటూ వెళ్ళగలిగితే ప్రయోజనాలు వాటంతట అవే వస్తాయన్న విషయాన్ని గ్రహించి వెళ్ళకండి. పార్ట్నర్స్ తోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్లు, పెద్ద మనుషుల పంచాయతీలు, కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. ఎక్కువ శాతం పరిస్థితులు వీటి వైపు మక్కువ చూపించడానికి, వీటన్నిటికీ ఆస్కారం ఇవ్వటానికే తారసపడతాయి. మనం ఏ రోజు విడబడాలని అనుకోలేదు కదా, ఏ రోజున గొడవలు ఘర్షణలు వద్దనే అనుకున్నాము, కానీ ఈ రోజున మాత్రం ఇలా ఎందుకు ఉంది అన్న విధంగా ఆలోచనలు ఏర్పడతాయి. స్త్రీ సంతాన సంబంధమైన విషయాలలో జాగ్రత్త వహించండి. అనుకోని సంఘటనలు ఏర్పడటం, కాస్తంత భావోద్వేగాలకు గురయ్యే సంఘటనలు ఏర్పడవచ్చు. మీరు తెచ్చినటువంటి సంబంధాలు వాళ్ళు తిరస్కరించడానికి గల కారణాలు బయటపడే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. విహార యాత్రలు, విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు ప్రిఫరెన్స్ ఇచ్చి కొంతమంది మీకే పెత్తనం ఇస్తున్నారు, ఆధిపత్యాన్ని ఇస్తున్నారంటూ కొంతమంది సీనియర్ల ద్వారా వేధింపులు ఏర్పడే విధంగా ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. అంతిమంగా ఎవరు ఎందుకు మనకు పనిస్తున్నారు, వాళ్ళ యొక్క ఆంతర్యం ఏంటి, మన పరిస్థితి ఏంటో మనమే తేల్చుకోలేనటువంటి సంఘటనల్లో, పరిస్థితుల్లో మనం పూడుకుపోయి ఉన్నాము. ఈ రోజు చేస్తేనా ఉద్యోగం ఉంటుంది, చేయకపోతేనా బయటికి పంపించేస్తారు. మన పరిస్థితి మనకే తెలియటం లేదు. పై ఉపరి బాధలాగా మనకేదో పెత్తనం ఇచ్చారు, మనకే అంతా బాధ్యత ఇచ్చారు, వాళ్ళని తీసి పక్కన పడేశారని కొంతమంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించవచ్చు. సాధ్యమైనంత వరకు జాగ్రత్త వహించండి. నోరు అదుపులో మనం ఉంచుకోగలిగితే ఏవైతే సమస్యలు ఇంకా పెరిగే ఉన్నాయో వాటిని కట్టడి చేయగలుగుతాము. దూర ప్రాంత ప్రయాణాలలో భద్రత వహించండి. వాహన అసౌకర్యం ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ఈ వారం విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదువుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. మనకి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఉండొచ్చు, కానీ ఒక ఆలోచన, ఒక నిర్ణయం అనేది తీసుకొని దాని వెంటనే మనం వెళ్ళటం అనేది సూచించడమైనది. రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏ కోర్సు చదువుకుంటే బాగుంటుంది అన్న కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించండి. అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఈ వారం తులారాశి వారి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదవండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని, కుబేర అష్టోత్తరాన్ని చదువుతూ ఆరవళి కుంకుమ, సుమంగళి పసుపుతో అర్చన జరిపించండి. లక్ష్మీదేవి కటాక్షాన్ని అందుకోగలుగుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో, కంపు సామ్రాణితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. కొత్త కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. మీ వాక్చాతుర్యానికి కొంతమంది మురిసిపోవటం, మిమ్మల్ని వ్యక్తిగతంగా అభిమానించే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి వ్యాపారాలు కాస్తంత అవస్థల బారిన పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అప్పులు తీసుకోకుండా ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి అప్పులు, అకారణమైనటువంటి ఖర్చుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవి మనం రీచ్ అవ్వాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మనం సమకూర్చాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇది కాస్తంత అతిగా ఉంటుంది. దీన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఉత్తరుత్తర పెద్ద స్థాయి పరిణామాలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో మనం ఇరుక్కోకుండా ఉంటాము. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు,
అంతంత మాత్రంగా ఉంటాయి. అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉండవచ్చు, జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, ఆహార పానీయాల విషయంలో అనవసరమైనటువంటి అలవాట్లు ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకు కారణం అవ్వచ్చు, భద్రత వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కొన్ని కీలకమైన సందర్భాలలో వ్యక్తిగతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మనం అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాము, దాని వలన కొన్ని జరిగాయి, కాబట్టి ఈ రోజున వచ్చిన ఈ సమస్యకి ఈ సమాధానం అయితే బాగుంటుంది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఎవరిని సంప్రదించరు, ఎవరు సలహాలు తీసుకోరు, మొండి మనిషిగా ముద్ర వేయించుకునే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సహచర బృందంతో, సహోద్యోగులతో, కింద స్థాయి ఉద్యోగస్తులతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాంట్రాక్టులు, లీజులు, లైసెన్సులు, టెండర్లకు సంబంధించినటువంటి విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. అనూహ్యంగా కొంతమంది సహాయ సహకారాలను మీరు అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మాత్రం కాస్తంత నిరాశకు గురయ్యే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్లాన్ బి ఉంచుకోవడం అనేది సూచించడమైనది. కొన్ని సందర్భాలలో మనం ఒక చోట అప్లికేషన్ పెట్టాము, అడ్మిషన్ ఆల్మోస్ట్ ఖరారైంది, కానీ కొన్ని కారణాల నిమిత్తం అక్కడి నుంచి మరొక చోటకు మారాలన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఎటు పోల్చుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని చదవండి. కాలభైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. శత్రువులు అధికంగా ఉండి రకరకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నట్లయితే, ప్రత్యేకించి ఆర్థికంగా మనల్ని దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే శ్రీ ఆంజనేయ పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి ప్రయోజనాలు అనేవి అందుకోగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణితో, దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో మంగళవారం, శుక్రవారం, ఆదివారం శ్రీ మహాలక్ష్మీదేవి ఎదురుగుండా దీపారాధన జరిపించగలిగితే లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. ఆరవళి కుంకుమతో ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుతూ, చిటికెడంత కుంకుమ వేస్తూ అమ్మవారి అష్టోత్తరాన్ని నామస్మరణ చెయ్యండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో శుక్రుడు, కుజుడు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది. ఎన్నో రోజులుగా వివాదాలు పరిష్కార దిశకు చేరుకున్నప్పటికీ నిర్ణయాలు అనేవి బయట పడకపోవడము, అంటే మనకు వస్తుందా రాదా, ఇక అంతిమంగా ఉంది, ఈ రోజుకైనా ఒక మాట చెప్తే ఉంటుందో పోతుందో అన్న ఒక నిర్ణయానికి మనం రాగలుగుతాం కదా. ఏ విషయాల్లో అయితే క్లారిటీ లేక అవస్థల బారిన పడుతున్నారో ఆయా విషయాలలో, అవి వ్యక్తిగతమైనటువంటి అంశాలు కావచ్చు, ఇంటికి సంబంధించినటువంటి ఆస్తి విషయాలు కావచ్చు, డివర్స్ కు సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాలు కావచ్చు, అనూహ్యమైనటువంటి స్పందన అనేది లభిస్తుంది. మీరు ఆశిస్తున్నటువంటి తీర్పు వచ్చినా రాకపోయినప్పటికీ ఏదో ఒక విధంగా అయితే క్లారిటీ అనేది తప్పక మానదు. నూతన వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు. మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో ఆదాయం తక్కువగా ఉంది, కొత్త కొత్త ఉత్పత్తులతోటి మనం వ్యాపారాన్ని ప్రారంభించగలిగితే బాగుంటుందన్న అంశం కొద్దీ కొంతమందితో చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కలిగినటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. స్త్రీ మూలంగా ధనలాభం ఏర్పడుతుంది. అత్తగారి తరపు నుండి మీరు ఊహించినటువంటి ఆహ్వానాలు, ధనలాభం పొందే విధంగా పరిస్థితులు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో ఏర్పడుతున్నటువంటి వివాదాలు, వివాదాస్పదమైనటువంటి అంశాలు, మిస్అండర్స్టాండింగ్స్ కు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కఠినంగా మనం ప్రవర్తించాలి. ఏ ఒక్క విషయాన్నైనా కూడా మనం జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోకపోతే అనవసరంగా కుటుంబం అంతా నాశనం అయిపోయే విధంగా ఉండొచ్చు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. కుటుంబాన్ని సంరక్షించుకోవాలన్న ఆలోచనలు ముమ్మాటికి మేలు కలిగించే అంశంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా
మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. కుటుంబం వైపు నుంచి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. మీరు ఏవైతే పనులు చేపట్టారో దానికి తగినటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో కానప్పటికీ మీ వాళ్ళ నుంచి విమర్శలు మాత్రం రావు. మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని చక్కగా పూర్తి చేయగలుగుతారు. సంఘ సేవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. నూతన ప్రాజెక్టులు అవకాశాలని అందుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో మనకి వ్యాపారం జరగట్లేదు, అట్టడుగున ఉన్నాము, మన పరిస్థితి ఏంటి, ఇలానే కొన్నాళ్లు గడిస్తే గనక మన వ్యాపారం దివాలా తీస్తుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు లక్ష్మీదేవి యంత్రాన్ని గాని కుబేర లక్ష్మి యంత్రాన్ని గాని ఉంచి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్రాన్ని కుబేర అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా 41 రోజుల పాటు చక్కగా చదవండి. అమ్మవారి దయ వల్ల ఏదైతే వ్యాపారం స్తబ్దుగా ఉందో అది మళ్ళీ ప్రారంభం అవుతుంది. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. కొత్త కోర్సుల ఎంపిక విషయంలో కాస్తంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అందరిలాగానే తొందరపాటుతనం వద్దు, గొర్రెల మందల్లో మనం వెళ్ళొద్దు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఒంటరి పోరాటం చేసినప్పటికీ విజయం ఖచ్చితంగా మనల్ని వరిస్తుంది. ఎంతో మందిని ఉదాహరణగా తీసుకుంటారు, ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళు వెళ్ళినటువంటి దారిలో మనం వెళ్ళగలిగితే బాగుంటుంది, మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. డబ్బులు ఎంత సంపాదిస్తామని కాదు, ఎంత ప్రయోజనాలను అందుకోగలుగుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఉద్యోగాలు అందుకోగలుగుతారు. ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని చదవండి. గోపూజ చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ, చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ప్రత్యేకించి చిన్నపిల్లల చేత మాత్రం గరికను మాత్రమే ఆవుకి తినిపించండి. ఇతరితర పదార్థాలు తింటే దానికి అనారోగ్యం వస్తే వీళ్ళు సమస్యల బారిన పడతారన్న విషయాన్ని గ్రహించి మెలగండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు దైవికం పొడితో ధూపం వేయండి. మహాలక్ష్మీదేవి అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. క్రితం మీ అండదండలు అందుకున్న వాళ్ళు ఈ రోజున మీకు అండగా నిలబడటం ఆశ్చర్యానికి ఆనందానికి కారణమవుతుంది. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. అనివార్య కారణాల వలన పోలీస్ స్టేషన్లు, కోర్టు చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడవచ్చు. సహోదరి వర్గం నుండి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాస్తంత జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సమస్యలు వస్తున్నటువంటి భావన ఏర్పడుతుంది. మన ఒపీనియన్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళ కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. ఇంట్లో ఉన్న అందరి ఒపీనియన్స్ ఒకే తాటిపైన నడవటానికి కాస్తంత వ్యవధి పడుతుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఒకానొక సందర్భంలో మనం ఒక నిర్ణయానికి కానీ, ఒక డిసిప్లైన్ కానీ, ఒక రకమైనటువంటి బౌండరీ కానీ, లిమిటేషన్స్ కానీ పెట్టుకోవడానికి గల కారణాలు అనేకం ఉంటాయి. అవి అందరికీ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలకి ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ ఒపీనియన్స్ అనేవి ఉంటాయి, మన ఒపీనియన్స్ అనేవి ఉంటాయి. మనకున్న ఎక్స్పీరియన్స్ తో, మనం ఏర్పరచుకున్నటువంటి ఒపీనియన్స్ తో అవతల వాళ్ళ నెత్తి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయొద్దు. సాధ్యమైనంత వరకు సోషల్ అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. విదేశాలలో ఉన్న వారికి కాస్తంత చేదు అనుభవాలు నమోదయ్యే విధంగా ఉంది. జాగ్రత్త వహించండి. ఉద్యోగ విషయంలో, వాహన భద్రత విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవటం అనేది సూచించడమైనది. ఇంటి నుంచి వెళ్లి మరొక చోట బాగుపడగలుగుతామేమో అన్న ఆలోచనలు ముడిపడతాయి. సాధ్యమైనంత వరకు కొత్త అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగా మారతాయి. కొంతమంది వ్యక్తిగతమైనటువంటి విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ ఒపీనియన్స్ ద్వారా మనం నష్టపోతున్నాము, పెళ్లి సంబంధాలు కుదరటం లేదు అని కొంతమందిని పక్కకి జరిపి మీరు స్వయంగా వెతుక్కునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి.
ఏవైతే ప్రాజెక్టుల కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఉన్నతాధికారుల మెప్పు అండదండలు లభిస్తాయి. రాజకీయ నాయకులు, సంఘంలో పరువు మర్యాదలు, గౌరవం ఉన్న వాళ్లతోటి పరిచయాలను పెంచుకోగలుగుతారు. ఉత్తరుత్తర లావాదేవీలను నడపాలన్న ఆలోచనలు ప్రయోజకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు, నూతన వ్యాపార ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి కాలం. నూతనమైనటువంటి ప్రతి ఒక్క విషయానికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. మనకి ఎంతో కొంత తెలుసుకోవాలి, మనం ఇందులో బతకాలి, ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మనం ఉండాలని అనుకున్నట్టయితే మనం ఎంతగానో కష్టపడాలి, ఈ పోటీ ప్రపంచంతో సరి సమానంగా మనం పరిగెత్తాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఎన్నో రోజులుగా స్థిరత్వం లేదు, ఉద్యోగరీత్యా ఎన్నో రకాలైనటువంటి బదిలీలు, మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఒక ఉద్యోగంలో, ఒక సంస్థలో స్థిరంగా ఉండిపోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగాను వినూత్నంగా ఉంటాయి. సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని క్రమం తప్పకుండా పఠించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. నరదిష్టి అధికంగా ఉంది. ప్రత్యేకించి ఎవరిని నిందించాలన్నా మాకు ఉద్దేశం లేనప్పటికీ అయిన వాళ్లలో కొంతమంది ఆడవాళ్లు పనిగట్టుకొని ఏడుస్తున్నారన్న సమాచారం మా దగ్గర ఉంది. కాబట్టి దీనికి గల పరిష్కారం ఏంటి అని అన్నట్లయితే నరదిష్టి యంత్రాన్ని, భూత పేత పిశాచ యంత్రాన్ని ఇంట్లో ఉంచి ప్రతిరోజు పూజించండి. అంటే ధూపం వేస్తే చాలు, ఇంటి గడప బయట అది ఉంచగలిగితే ఏదైతే నరదిష్టి ఉన్నదో, మన మీద ఈర్ష్య ద్వేషాలతోటి ఏమైనా రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసినట్లయితే అవి మనకి, మన కుటుంబ సభ్యులకి అవి సోకకుండా ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలిక గుగ్గిలంతో, కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. శనీశ్వర ఆలయంలో క్రమం తప్పకుండా 21 నలుపు ఒత్తులతో, నువ్వుల నూనెతో స్వామివారికి దీపారాధన సమర్పించి 4 కుక్కలకి ఆహారం పెట్టండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కొద్దిపాటి తీవ్ర స్థాయి పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు, పరిస్థితులు ఉంటాయి. మన వ్యాపారం అయినప్పటికీ మనం అందులో లాభాలని సమకూర్చుకోలేకపోతున్నాము. పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలలో కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మనం ఎంత కష్టపడ్డప్పటికీ అవతల వాళ్ళు కష్టపడకపోవడమో, లేదా అదే వింత విచిత్రమైనటువంటి ఆశ్చర్యమో తెలియదు కానీ ఎంత కష్టపడ్డప్పటికీ ఈ వ్యాపారంలో మాత్రం ఆదాయం శూన్యంగా మారుతుంది. దీంతో రకరకాలైనటువంటి మాటలు వెల్లువెత్తే అవకాశం ఉంటుంది. పార్ట్నర్స్ విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మన ప్రస్తుత పరిస్థితులు బాలేనందువలన మనం తీసుకునే నిర్ణయాలలో కావచ్చు, ఇతరితర పరిణామాలు కావచ్చు, మనకు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల రీత్యా అనుకోని సంఘటనలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు ముందుగానే తీసుకోండి. ఏ విషయాన్నైనా, ఏ అంశాన్నైనా చాలా సున్నితంగా చర్చించి సాధ్యమైనంత వరకు సమస్యలు రాకుండా పరిష్కరించుకోగలిగితే, నివారించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. విదేశాలలో ఉన్న వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డప్పటికీ మనం ఆశిస్తున్నటువంటి ఒకానొక ప్రయోజనం మాత్రం మన చేయిదాకా వచ్చి జారిపోతున్నటువంటి విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, తిరిగి ఇంటికి వెళితే మన పరిస్థితి ఏమిటి రామచంద్ర అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఏ ఒక్క సమస్యకు కూడా మీ దగ్గర పరిష్కారం ఉండకపోవచ్చు. ఏ పరిష్కారం అయినా కాలానికే వదిలేయాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కదానికి డెడ్ లైన్ అనేది ఉంటుంది కదా, ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. మరి ఈ పరిస్థితిలో మనం ఏం చేయగలుగుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకోగలిగిన, దైవస్మరణ చేసుకోగలిగిన సర్వదా సర్వత్రా మీకు అది రక్షగా ఉంటుంది. మీరు ఏదైతే ఆశిస్తున్నారో, ఏ ప్రయోజనాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో అవి రావటానికి మరింత కాస్తంత సమయం పట్టే వ్యవధి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అది వీలైనంత తొందరగా మీకు రావటం కోసం సంకల్పించుకొని
ఏదైనా దీక్ష తీసుకోగలిగితే, అంటే 11 రోజులు కావచ్చు, 21 రోజులు లేదా 41 రోజులు, అంటే దీక్షా వస్త్రాలు కట్టుకొని ఆయా నేపథ్యంలో పూజ చేయాల్సిన పనేమీ లేదు. మీరు మానసికంగా ఒకసారి ఫిక్స్ అయ్యి, మనం ఈ పరిస్థితిలో ఉన్నాం తండ్రి, కాబట్టి ఈ పరిస్థితిలో నుంచి నన్ను బయటపడవేయని శ్రీ ఆంజనేయ స్వామి వారికి కావచ్చు, శివ దీక్ష కావచ్చు, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి దీక్ష కావచ్చు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి క్రమశిక్షణతో పూజ చేసుకోగలిగినా కూడా అంతే విధమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మన చేతిలో లేనటువంటి అంశాల గురించి ఎంత పోరాడినప్పటికీ, ఎంత ఆలోచించినప్పటికీ మనం వాటికి పరిష్కార మార్గాలను తీసుకురాలేమన్న విషయాన్ని మాత్రం సుస్పష్టంగా గ్రహించగలిగితే, ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మూడొంతులు మీరు ఛేదించినట్టే. ఈ వాస్తవాన్ని గ్రహించండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో శనీశ్వరుడి యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏర్పడ్డప్పుడు మనం నిస్సహాయ స్థితిలో ఉన్నాము, మన చేతులతో ఏవి కావు, మనం చేతగాని వాళ్ళము, మనం దద్దమలము అన్న నేపథ్యంలో భూమంతా కూడా ఎంత గుండ్రంగా ఉందో మన బుర్ర కూడా అంతే శూన్యంగా ఉంది. మనం ఏ ఆలోచన తీసుకోలేము, ఏ ఆలోచన చేసి ఏమి మొదలు పెట్టినా కూడా అదంతా కూడా విఫలం అవుతుంది, బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి, మన పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భాలలో మనం ఏమి చేయలేము అని ఏదైనా దేవి దేవత యొక్క కాళ్ళు పట్టుకోగలిగితే ఆ నేపథ్యంలో మనకి మంచి ఆలోచనలు ఏర్పడతాయి. మనం తీసుకున్న ఆలోచనలు, ప్రవేశపెట్టే నిర్ణయాల ద్వారా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. భూ సంబంధిత వివాదాలు మిమ్మల్ని విడిచిపెట్టకపోవచ్చు. సాధ్యమైనంత వరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఎంతగా శ్రమించినప్పటికీ, ఎంత కష్టపడ్డప్పటికీ ఫలితాలు మాత్రం కంటికి కనిపించకపోవచ్చు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఒకానొక సందర్భంలో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి అవుట్పుట్ రిజల్ట్ రాకపోవచ్చు. దీనికి నిరాశ చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మరొకసారి మనం ప్రయత్నించగలిగితే అన్ని విధాలుగా మనకి మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. కోటి విద్యలు కూటి కొరకే. చదువు అబ్బకపోయినప్పటికీ నైపుణ్యత ఉండాలి, వాక్చాతుర్యత పెంచుకోండి. లేదా ఒక కళ, సాహిత్యం పట్ల, లేదా ఏదైనా ఎంప్లాయ్మెంట్ పట్ల మనం కోర్సు తీసుకోగలిగితే చక్కగా మనకు కావాల్సినటువంటి ఆదాయాన్ని మనం సమకూర్చుకోగలుగుతాము. క్రమేణా కొద్దిగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆలోచనలు మారతాయి, కాస్తంత శక్తి సామర్థ్యాలు మారతాయి. అప్పుడు ఒకే సమయంలో 2-3 కార్యక్రమాలను చేపట్టగలుగుతాము, సంపూర్ణ విజయం సాధించగలుగుతాము. అప్పటి వరకు నిరాశ చెందకుండా మనకి ఏవైతే అందుబాటులో ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టకుండా క్రమశిక్షణతో ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు శ్రీ విష్ణు ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిపించి గంధాన్ని నుదుటన ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ప్రతిరోజు ధూపం వేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులతో పాటు చేదు అనుభవాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. ఒకానొక సందర్భంలో మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎదురవుతున్నటువంటి ఆటంకాలకి మన దగ్గర పరిష్కారం అనేది ఉండకపోవచ్చు. సాయశక్తులారా ప్రయత్నం చేస్తున్నాము. వ్యాపార అభివృద్ధి కోసం గాని, మన వ్యక్తిగత అభివృద్ధి కోసం గాని చేస్తున్నటువంటివన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీర్లాగా అవుతున్నాయి. ఎవరు మనల్ని గుర్తించడం లేదు, ఎవరు మనల్ని ఆదరించడం లేదు, అట్టడుక్కెళ్ళిపోతున్నామే అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఎంతగానో శ్రమిస్తున్నాము, ఫలితం మాత్రం శూన్యంగా ఉంది. మనకి విపత్కరమైనటువంటి పరిస్థితి ఏమిటి? ఇల్లు వాకిలి అమ్ముకునే స్థాయికి వెళ్ళిపోతున్నామే, నిరాశ్రయాలం అవుతున్నామే అన్న నేపథ్యంలో ఆలోచనలు కొనసాగుతాయి. నిద్రభంగం వాటిల్లే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ కూడా ఆహారం తీసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అన్ని బాగున్నప్పటికీ మనస్తృప్తి లేకపోవడం ఒక రకమైనటువంటి అసౌకర్యానికి కారణమవుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. గతించిపోయిన వారి జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వాళ్ళ జ్ఞాపకాలతోనే కాలక్షేపం చేయకుండా, కాలాన్ని వృధా చేయకుండా సాధ్యమైనంత వరకు వాళ్ళను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఒకానొక సందర్భంలో శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వలన ఈ గతం అనే జ్ఞాపకాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. వీటి ద్వారా బాధ ఉత్పన్నమవుతాం తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదు. సాధ్యమైనంత వరకు మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు గాని, గతం గురించి గాని సాధ్యమైనంత వరకు అడ్డుకట్ట వేసి మనం చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి మాత్రమే ఆలోచించండి. భవిష్యత్ అనేది చాలా ఉంది. ఏ రోజైనా మన దశ తిరగచ్చు. గతంలో మనకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. 1-2-3 రోజుల్లో అంటే మనం ఆయా సమయాలలో మనం ఆ రకమైనటువంటి నిర్ణయం కాకుండా మరొక రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ రోజున ఈ దుస్థితి వచ్చేది కాదు కదా అని మనం ఎన్నోసార్లు అనుకుంటాము. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది, రాబోయే రోజుల్లో కూడా ఉంది. ఈ రోజు అనే దాన్ని సక్రమంగా చక్కగా ఉపయోగించుకోండి. మీ ప్రయోజనాలు ఏ విధంగా అయితే మలుపు తిరగాలని మీరు అనుకుంటున్నారో, మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని అందుకోవాలని ఎలా అయితే వెంపర్లాడుతున్నారో అంతే కష్టాన్ని, శ్రద్ధని, ఏకాగ్రతని ఈ రోజు మీద నిలపండి. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నాను, ఈ రోజు బాగున్నాను అన్నటువంటి రోజు ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాలాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. వ్యాపార రీత్యా అసౌకర్యమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. మీరు ఒకానొక సందర్భంలో మనం వెనువెంటనే కావాలనుకున్నటువంటి కార్యక్రమాలు అప్పటికప్పుడు కాకపోగా మరెప్పటికో అవుతాయన్న విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అశ్రద్ధ వహించద్దు. ఈర్ష, ద్వేషం, అసూయ, ఎవరో బాగా చదువుతున్నారు వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, మనకు రాదు కదా, మనం కష్టపడటం ఎందుకు, వీళ్ళందరూ మనకు రాదనే అంటున్నారు కాబట్టి మనం ప్రయత్నం చేయడం అనేది అనవసరం అన్న ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఆలోచనలన్నిటికీ అడ్డుకట్ట వేయండి. ఎవరి దారి వాళ్ళది. వాళ్ళు తిన్నంత మాత్రాన మీ కడుపు నిండుతుందా? మీరు ఆకలితో పస్తులు పడుకున్నంత మాత్రాన వాళ్ళ కడుపు గాలుతుందా? ఎవరి విజయం వాళ్ళది, ఎవరి మార్కులు వాళ్ళవి, ఎవరి నైపుణ్యత వాళ్ళది. జీవితం అనేది, కాలం అనేది ఒకటి ఉన్నది మన భవిష్యత్తును నిర్ణయించడానికి. దానికి అనుకూలంగా మనం వెళ్ళగలిగితే చాలు. మనకు ఏ రోజున విజయం సంప్రాప్తించాలో అమ్మవారు చూసుకుంటారు. ఎక్కువగా ఆలోచనలు, నిరాశకు గురవుతున్నట్లయితే భద్రకాళి దేవి అష్టోత్తరాన్ని క్రమం తప్పకుండా చదవండి. అమ్మవారి అనుగ్రహంతో, దయతో ఎన్నో రకాల విజయాలని, ఎవ్వరు ఊహించినటువంటి విజయాలని మీరు అందుకోగలుగుతారు. ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ నోట్ను మట్టి కొట్టినట్టు, ఏదో ఇంచుమించుగా చెప్పు తీసు కొట్టినటువంటి సందర్భాలని అమ్మవారు సృష్టించగలుగుతుంది. అంటే మనం అంత మంచి స్థాయికి ఎదగగలుగుతాము. మనం నిరాశకు గురవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఇది మాత్రం గుర్తుంచుకొని మెలగండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం భద్రకాళి దేవి అష్టోత్తరాన్ని క్రమం తప్పకుండా చదవండి. రాహుకాల సమయంలో నీలం రంగు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో రాహుగ్రహం దగ్గర దీపారాధన జరిపించి, ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఎరుపు రంగు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో అమ్మవారికి దీపారాధన సమర్పించి మీకున్నటువంటి సమస్యల్ని అమ్మవారితో మాత్రమే పంచుకోండి. ఆవిడ కాళ్ళు పట్టుకుంటే చాలు. మరి ఇంకెవరిని మీరు అడగాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర మీరు చేయి చాచాల్సిన అవసరం లేదు. అమ్మవారి ఆశ్రయంలో మనం ఉండగలిగితే అంత మాత్రం చాలు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు వారఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.